అక్రమ మట్టి రవాణాతో కోట్లు కొల్లగొడుతున్న డీఈసీ సంస్థ. వేలం లేకుండా రాయల్టీ చెల్లించకుండా లారీల్లో మట్టి తరలింపు. చోద్యం చూస్తున్న సంబంధిత అధికారులు. పనుల పరిశీలన బాధ్యతను ఆర్ఎండ్ విభాగానికి అప్పగింత. ఆరోపణలపై ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని స్థానికుల డిమాండ్. హైకోర్టు అనేది న్యాయం, నైతికత, పారదర్శకతకు ప్రతీక. అటువంటి సంస్థ భవన నిర్మాణంలో అక్రమాలు జరుగుతుండడం చిన్న విషయం కాదు. ఇది ఒక సాధారణ ప్రాజెక్టు లోపం కాదు, ప్రభుత్వ పరిపాలన వ్యవస్థ యొక్క నైతిక వైఫల్యానికి సంకేతం. అక్రమ రవాణా నిజంగా జరిగి ఉంటే ప్రజల ఆస్తి కూడా నష్టపోయింది, ప్రభుత్వ ఆదాయం దోచుకోబడింది, చట్టాలు బహిరంగంగా ఉల్లంఘించబడ్డాయి. ఇవన్నీ చిన్న విషయాలు కావు. ప్రతిష్టాత్మకమైన హైకోర్టు నిర్మాణం ఇలాంటి పరిస్థితులు చోటు చేసుకోవటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం వ్యవస్థాపక మార్పులు చేయాలి. హైకోర్టు నిర్మాణం ప్రతిష్టాత్మకమైంది, అది ప్రతిష్టకు మచ్చగా మారకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఏకంగా హైకోర్టు కట్టే దాంట్లో కూడా వీళ్ళు, హైకోర్టు కొత్త భవనం కడుతున్నారు కదా, దాంట్లో కూడా వీళ్ళు స్కామ్ చేశారండి. అంటే కోర్టు దాంట్లో స్కామ్ చేస్తే ఎవరైనా అడుగుతా అనుకున్నారేమో మరి వీళ్ళు, దాంట్లో కూడా స్కామ్ చేశారు వీళ్ళు. సుమారు 60 మంది జడ్జీల అవసరాలు దృష్టిలో పెట్టుకొని రూపొందించిన ఈ అదనపు హైకోర్టు నిర్మాణానికి 1550 కోట్ల భారీ వ్యయంతో 3 ఏళ్లలో పూర్తి చేయాలని దీన్ని ఒక గోల్ పెట్టుకున్నారు. 1550 కోట్లు దీని పెట్టుబడి 3 ఏళ్లలో కంప్లీట్ అయిపోవాలి ప్రాజెక్ట్ టైం లైన్. దీన్ని ప్రాజెక్ట్ నిర్మాణ పనుల బాధ్యతను డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్కి అప్పగించారు. ఈ డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్కి అప్పగించారు. ఎందుకంటే ఇది ఒక అత్యంత ఆధునిక ఫీచర్స్తో ఉండాలి, అద్భుతంగా ఉండాలి. హైకోర్టు అనేది దాదాపు ఒక 100 ఏళ్ళు అలా స్థిరంగా ఉండాలి. అంతేకాకుండా ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉండాలని చెప్పి అంత బడ్జెట్ పెట్టి ఈ కంపెనీకి ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు అక్రమాల గుట్టగా మారిపోయింది. నిర్మాణం పేరుతో డీఈసీ సంస్థ భారీ స్థాయిలో అక్రమాలకు తెరలేపిందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. అక్రమ మట్టి రవాణా, రాయల్టీ మినహాయింపు, పెద్దల హస్తాల వంటి పలు అంశాలపై సంస్థపై తీవ్ర సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ వనరులను యథేచ్ఛగా దోచుకుంటూ వ్యవస్థలనే మోసం చేస్తున్నారంట వీళ్ళు. ఇంత పెద్ద ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాల విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉంది? అసలు ఈ నిశ్శబ్దానికి కారణం ఏంటి? మనకి అన్యాయం జరిగిందనిపిస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం కదా, మరి ఆ న్యాయాన్ని కాపాడే హైకోర్టు నిర్మాణమే అక్రమదారుల దోపిడీకి బలవుతుందనే అభిప్రాయం ఏర్పడితే వాళ్ళని ఎవరిని ఆశ్రయించాలి? ఇప్పుడు మనకి ఏదన్నా ప్రాబ్లం వస్తే కోర్టుకి వెళ్తాం. పాపం కోర్టుకే ప్రాబ్లం వస్తే ఎక్కడికి వెళ్తుందండి? ఇంకో కోర్టుకి వెళ్ళాలా? న్యాయం కోసం నిర్మిస్తున్న హైకోర్టు భవనమే అన్యాయం, అక్రమాల ప్రతీకగా మారిపోయే ప్రమాదం ఉంది. అక్రమ మట్టి రవాణా, ఒక్కో లారీకి ఒక్కో రేటు, నిర్మాణ పనుల్లో వెలికితీసిన మట్టిని నిజానికి నిబంధనల ప్రకారం వేలం నిర్వహించి ఆ తర్వాత క్రయ విక్రయాలు జరపాలి. డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అవేమీ పట్టించుకునే దాఖలాలు లేవు. ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి, వచ్చే నగదును ట్రెజరీలో జమ చేయాలి. కానీ డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక్క రూపాయి కూడా ట్రెజరీలో జమ చేయకుండా లారీల బయట తరలిస్తున్న ఆరోపణలు తీవ్రంగా అనిపిస్తున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్కో లారీ మట్టిపై సుమారు 1600 నుంచి 2000 వరకు రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే గడిచిన 2 నెలల్లో వేల లారీలు సైట్ నుంచి బయటకు వెళ్ళినట్టు స్థానికులు చెప్పడంతో ప్రభుత్వ ఆదాయానికి కోట్ల రూపాయల నష్టం జరిగిందంట. చూడండి, నిజంగా ఒక్కొక్క లారీకి వీళ్ళు 1600 నుంచి 2000 రూపాయలు రాయల్టీ గవర్నమెంట్కి చెల్లించాలి. కానీ గత కొన్నేళ్లుగా కొన్ని వేల లారీలు బయటికి వెళ్ళిన ₹1 రాయల్టీ చెల్లించట్లా వీళ్ళు. ఎంత నష్టం ప్రభుత్వానికి అది? ఇందులో అత్యంత ఆందోళనకరమైన అంశం ఏంటంటే, కాంట్రాక్ట్ సంస్థ తరపున హరీష్ రెడ్డి అనే ఒక ప్రతినిధి ఈ రవాణా మొత్తాన్ని ఒక్కో లారీకి ఒక్కో రేటుని నిర్ణయించారంట. ఈ ఆరోపణలు నిజమైతే ఇది కేవలం పరిపాలన నిర్లక్ష్యం మాత్రమే కాదు, ప్రభుత్వ ఆదాయాన్ని లక్ష్యంగా చేసుకున్న క్రమబద్ధమైన దోపిడీ అని స్పష్టమవుతుంది. అధికారుల మౌనం, పెద్దల హస్తంపై అనుమానాలు, అక్రమాలపై ఆదా పత్రికల్లో వస్తున్న వరుస కథనాలు ప్రజల ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. అయినా కూడా సంబంధిత విభాగాలు ఏవైతే ఉంటాయో అవి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాయి. ఇక్కడే అందరికీ డౌట్ వస్తుంది. ఎందుకు డౌట్ వస్తుంది? ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఆదాబ్ హైదరాబాద్ ఇక్కడ ఏం స్కామ్ జరుగుతుందో, ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి ఎంత మొత్తం వీళ్ళు స్కామ్ చేస్తున్నారో, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అయినా సరే సంబంధిత అధికారులు ఎందుకు స్పందించట్లేదు? వాళ్ళకు కూడా భాగం ఉందా దీంట్లో, లేకపోతే వాళ్ళే తప్పు చేస్తున్నారా? ఈ అంశాలపై లోతైన విచారణ జరగాలి కదా. ఆదాబ్ హైదరాబాద్ పత్రిక కథనానికి స్పందించి అధికారులు ఒక్కో లారీ ఒక్కటి కథనం బయటకు వచ్చిన వెంటనే రంగారెడ్డి మైన్స్ అండ్ జియాలజీ అధికారులు, ఆర్ఎండ్బి మరియు రెవెన్యూ శాఖల బృందం కలిసి సైట్ను పరిశీలించింది. తవ్విన మట్టి ప్రాంగణంలో పడేస్తున్నామని కాంట్రాక్ట్ చెప్పినట్టు రికార్డ్ చేశారు. అలాగే ఏ రకమైన రవాణా జరగాలన్నా
టీఎంఎంసి రూల్స్ 9(4) ప్రకారం మైన్స్ శాఖ అనుమతి తప్పనిసరి. భవిష్యత్తులో అక్రమ రవాణా జరగకుండా పర్యవేక్షణ పెంచాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. కానీ అసలు ప్రశ్నలు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. గత 2 నెలలుగా జరిగిన మట్టి రవాణాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? సైట్ నుంచి వేల లారీలు బయటికి వెళ్ళినట్లయితే వాటిపై వసూలు చేయాల్సిన రాయల్టీ ఎవరు వసూలు చేశారు? దీనివల్ల ప్రభుత్వం జరిగిన కోట్ల రూపాయల ఆదాయానికి నష్ట బాధ్యత ఎవరిది? సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై చర్యలు ఎందుకు లేవు? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు జనాలు సమాధానం అడుగుతున్నారు. మరి ఎందుకు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది? 2 నెలల నుంచి కొన్ని వేల లారీలు బయటికి వెళ్తే రాయల్టీ ఎవరు తీసుకున్నారు? తీసుకుంటే ఆ డబ్బు పెట్టిపోయింది. ఇక్కడే మట్టి తవ్వేస్తున్నామని చెప్పి మరి ఆ తవ్విన మట్టి ఎక్కడ ఉంది? ఆదాబులో వచ్చిన తర్వాత కూడా ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు? ఇవన్నీ కూడా ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. వెంటనే దీనిపైన ఒక స్వతంత్ర దర్యాప్తు బృందాన్ని నియమించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటివరకు జరిగిన మట్టి రవాణాపై ప్రభుత్వానికి జరిగిన నష్టం లెక్కించాలి. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా వ్యవస్థాపక మార్పులు చేయాలి. హైకోర్టు నిర్మాణం చాలా ప్రతిష్టాత్మకమైంది. అది ప్రతిష్టకు మచ్చగా మారకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవటం మనకి ఇప్పుడు అత్యవసరం. ప్రభుత్వం ఇప్పటికైనా దానిపైన చర్యలు తీసుకుంటుందా, చూస్తూ ఊరుకుంటుందో చూడాలి.